పద్మారావు గారికి ఓటేయండి. ఇంకొక మాట మాత్రం నేను చెప్తా. ఇవాళ హైదరాబాద్లో చాలా మంది ప్రజలు బాధపడతా ఉన్నారు. అరే మా కేసీఆర్ అని ఉన్నప్పుడు నీళ్ళ గోస లేకుండే, కరెంటుకు బాధ లేకుండే. కరెంటు కోతలు చాలా అయిన మాట వాస్తవమేనా? కరెంటు కోతలు అవుతున్నాయా? కటింగ్లు అవుతున్నాయా? అవుతున్నాయా? మంచిళ్ళ గోస చాలా అయిందా? మళ్ళా నీళ్ళకు సమస్య చాలా అయింది. మళ్ళీ ఒక్కసారి కరెంటు కోతలు చాలా అయినాయి. అందరూ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అందరూ అనుకుంటా ఉన్నారు మేమేమో చక్కగా ఆలోచించి ఓటేసినాం, జిల్లాలలో ఏమైంది అనుకుంటా ఉన్నారు. అందుకే మిమ్మల్ని అందరినీ దండం పెట్టి చెప్పేది ఒకటే, ఇగో మా ఆటో తమ్ముళ్ళు వాళ్ళు కూడా బాధలు పడుతున్నారు. ఫ్రీ బస్సు పెట్టి అటు మహిళలు కొట్టుకునేటట్టు చేసిండ్రు, ఇక్కడ వీళ్ళు ఆటో డ్రైవర్లు 50 మంది ఆత్మహత్యలు అయిపోయే పరిస్థితి వచ్చింది. 200 పైచీలకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి 4.5 నెలల్లో. అందుకే నేను దండం పెట్టి చెప్పేది, ఎవరెవరైతే కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఉన్నారో, ఈ 4.5 నెలల్లో కేసీఆర్ ఉంటేనే బాగుండు అనుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నేను మొక్కి చేతులు జోడించి చేస్తున్న విజ్ఞప్తి ఒకటే, 10-12 ఎంపీ సీట్లు మీరు మాకు ఇవ్వండి. 6 నెలల నుంచి సంవత్సరం లోపల తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. మీరు 10-12 సీట్లు మాకు అప్పచెప్పండి. సికింద్రాబాద్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, మాకు ఓటేసి గెలిపించండి. తప్పకుండా 10-12 సీట్లు మీరు మాకు అప్పచెప్తే తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రాష్ట్ర రాజకీయాన్ని నడిపించే పరిస్థితి వస్తుంది. అందుకే దండం పెట్టి చెప్పేది, హైదరాబాద్లో 5 నెలల కిందట మీరు శ్రీనివాస్ యాదవ్ గారికి, పద్మారావు గారికి ఓట్లేసి గెలిపించినారు. మొత్తం 16 సీట్లు కూడా మాకే అప్పచెప్పినారు. రేపు పార్లమెంట్ సీట్లు కూడా 10-12 అప్పచెప్తే సంవత్సరం లోపలనే మళ్ళీ మీరు కోరుకున్న విధంగా ఈ రాష్ట్రం నడుస్తుంది అనే మాట కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఏ గుర్తు మనది? ఏ గుర్తు? ఆ చెల్లెలని అడుగుతున్నా, నాకు డౌట్ వచ్చి. ఏ గుర్తమ్మా? కారేనా? పక్కన ఒక్కసారి కారు గుర్తుకొచ్చే ఒక్కసారి పిడికిలు అవ్వటండి. పిడికిలే. ఒకసారి ఇడిదే. ఇగో మా చిచ్చా పద్మారావు గారి గుర్తు 4వ నంబర్లో ఉంది. 4వ నంబర్లో ఉంది కారు గుర్తు. ఒక్కసారి పిడికిలు అవ్వటండి అందరూ. కారు గుర్తుకే జై తెలంగాణ. థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం. శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాకు నాంపల్లి వైతందుకు అవకాశం ఏంటి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అట్లనే దారి చేయండి. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములకు అందరికీ